ఆల్మోస్ట్ 24 ఇయర్స్, క్లోజ్ టు 24 ఇయర్స్ నేను యూఎస్కి వెళ్ళి. బట్ లేట్లీ నేను ఇండియాలో ఎక్కువ ఉంటున్నాను అనమాట ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకు అనంటే కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఇక్కడ. రైట్ సార్. సో నా మెయిన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్తో పాటు అక్కడ యూఎస్లో కొంత రియల్ ఎస్టేట్ కూడాను చేస్తున్నాను ప్రెసెంట్. సో కొంత కార్పొరేట్ కల్చర్కి అలవాటు పడినవాడిని కాబట్టి ఫ్లేవర్స్ ఉంటాయి నాలో డెఫినెట్గా. విన్నాం సార్ మీ గురించి. మోర్ దాన్ 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు యూఎస్ రియల్ ఎస్టేట్లో కూడా ఉంది. అండ్ ఆ ఎక్స్పర్టైజ్ని అంతా పెట్టి ఇక్కడ ఇండియాలో ఇక్కడ మీరు చేసేటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్స్ గురించి చాలా విన్నాం. సార్ ఒక్కటి చెప్పండి, వాట్ ఈస్ యువర్ మోటివేషనల్ ఫ్యాక్టర్ టు గెట్ ఇన్ టు దిస్ రియల్ ఎస్టేట్? మీకు టెక్నాలజీకి సంబంధించి బోలెడు బిజినెస్లు రన్ చేస్తున్న మీకు, మోర్ దాన్ 1000 మంది పనిచేస్తున్న మీకు ఇప్పుడు ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? అంటే బేసిక్గా నేను బిలీవ్ అయ్యేది ఏంటి అని అంటే కనుక 70% ఆఫ్ ది వరల్డ్స్ వెల్త్ టుడే ఈజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. రెస్ట్ ఎవ్రీథింగ్, మీరు ఏ బిజినెస్ అయినా చెప్పండి, లేకపోతే ఇంకొక సెగ్మెంట్ చెప్పండి, ఏదైనా కానీ రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ 30%. సాచురేషన్ రాలేదా సార్? జనాలు ఆగలేదు కదండి, గ్రోత్ ఆగలేదు కదా, జనాలు ఎక్కువ అవుతానే ఉన్నారు కదా, కాబట్టి దీనికి సాచురేషన్ అనేది ఉండదు. జనాలు పెరిగే కొద్దికి మనకి ప్లాట్స్ కావాలి, హౌసెస్ కావాలి, కాబట్టి జనాలు ఆగిపోతే మీరు అన్నట్టు ఈ గ్రోత్ ఆగిపోతుంది. జనాలు ఆగరు కాబట్టి గ్రోత్ అనేది ఆగదు. రైట్ సార్. సార్ చాలా రియల్ ఎస్టేట్ ఆఫీసర్స్ కానీ లేకపోతే వాళ్ళ సెటప్స్ కానీ చూస్తే ఇవాళ ఉంటే రేపు ఉండవు. అండ్ వాళ్ళని బేస్ చేసుకొని ఒక అష్యూరెన్స్ తీసుకొని ఒక కస్టమర్ ఇక్కడ కొనాలి అని అంటే రేపటి రోజున వాళ్ళు ఫోన్లు ఎత్తకపోవచ్చు, అసలు ఆఫీసే ఉండకపోవచ్చు. అలాంటిది కేవీపీ హోమ్స్ మీరు ఇంత పెద్ద ఆఫీస్ని ఇంత స్టాండర్డ్స్తో, అది కూడా ఇంత పకడ్బందీగా పెట్టి మీరు ఇచ్చే ప్లాట్స్ రేట్లు కూడా అవన్నీ ఈ ఆఫీస్ మెయింటెనెన్స్ మీద ఉంటాయా సార్? ఫ్యాక్ట్, అది గుడ్ క్వశ్చన్ అడిగారు మీరు. సో నేను ఇక్కడికి బిజినెస్ చేయడానికి వచ్చింది ఎందుకు అని అంటే కనుక, నేను గుంటూరు వాడిని. యూఎస్లోకి వెళ్ళి నేను 24 ఇయర్స్లో బిజినెసెస్ రన్ చేయడం జరిగింది, చాలా సంపాదించడం జరిగింది. అండ్ ఇక్కడ నాకు కొంత టైం దొరికింది. అక్కడ నా పార్ట్నర్స్ వాళ్ళందరూ బిజినెసెస్ టేక్ కేర్ చేస్తున్నారు కాబట్టి యూఎస్లో నాకు కొంత టైం దొరికి నేను ఇక్కడ ఏదైనా చేద్దాము, నా సొంత ఊరికి దగ్గరలో ఏదైనా చేద్దాము అనే ఆలోచనతో, నాకున్న బిజినెస్ ఎక్స్పీరియన్స్తో, నాకు వేరే బిజినెస్ అంటూ తెలియదు, ఐటీ అండ్ రియల్ ఎస్టేట్ తప్పితే కనీసం స్టాక్ మార్కెట్లో ₹1 పెట్టడం కూడా తెలియదు. నాకు తెలిసిన విజులు ఈ రెండు కూడాను సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగాను నేను. అదే అడగబోతున్నాను సార్. ఇవాళ రోజున రియల్ ఎస్టేట్ చేస్తూ బోలెడు మంది ప్లేయర్స్ ఉన్నారు మార్కెట్లో, దిగ్గజాలు ఉన్నారు, నిన్న కాక మొన్న స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికన్నా కేవీపీ హోమ్స్ ఏ రకంగా యూనిక్గా నిలబడింది మార్కెట్లో ఇవాళ? అంటే మేము మెయిన్గా చేయబోయేది ఏంటంటేనండి, నాకు డిసిప్లిన్తో పాటు రెండోది ఏంటంటే ప్రాక్టికల్గా ఉంటాను. నేను ఆకాశానికి నిచ్చెన కట్టను. నేను చేసేది ఒక ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, 2 ప్రాజెక్ట్స్ అయినా కానివ్వండి, ఇయర్లీ క్వాలిటీగా చేస్తాను అండ్ నా కంట్రోల్లో ఉండేటట్టు చూసుకుంటాను ప్రాజెక్ట్స్. ఇక్కడ జనరల్గా ఇక్కడ బిజినెస్ మోడల్ ఎట్లా ఉంది అని అంటే కనుక, మన గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్లో అందరికీ కూడా మంచి రిటర్న్స్ చేయాలని ఆశ ఉంటుంది. బట్ ఎవ్వరూ కూడా